ఈరోజు మనం కైమాని మంచి టేస్టీగా యమ్మీగా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. Hello guys, welcome back to BMRP Kids Rocks channel. How are you all? So let's get into the video. ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఒక బాండి తీసుకోండి, దానిలోకి ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి కొన్ని పోపు దినుసుల్ని యాడ్ చేయండి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయల్ని యాడ్ చేయండి. అలాగే మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇది మొత్తం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇది కైమా అండి. కైమాని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అది కూడా కొద్దిసేపు ఫ్రై చేయండి. అది ఫ్రై అయిపోయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న కైమాని కడాయిలోకి యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దానిలోకి కొద్దిగా ఉప్పు అలాగే పసుపుని యాడ్ చేసుకొని ఇవి మొత్తం చక్కగా పట్టే విధంగా కైమాకి మిక్స్ చేసుకోండి. ఉప్పు మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కారంని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కారం యాడ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలండి. సో ఒక 15 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతుందన్నమాట. అప్పుడు అలాగా వచ్చినప్పుడు ఆయిల్ పైకి మనం దీనిలోకి కొత్తిమీర యాడ్ చేసుకొని కొద్దిసేపు ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. సో అంతేనండి, కైమా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేసుకుంటే మేము పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరికొన్ని వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, వెళ్ళి ఒకసారి చూసేయండి. See you all in next video. Bye bye.